భావితరాలను తీర్చిదిద్దే ఉపాధ్యాయులంటే వైసీపీకి ఎప్పుడూ ద్వేషమేనని కాకినాడ నగర ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ధ్వజమెత్తారు. గత వైసీపీ హయాంలో ఒక్క పోస్టు భర్తీ చేయకుండా ఇప్పుడు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సీ ద్వారా 16,000కు పైగా పోస్టులు భర్తీ చేసి నిరుద్యోగ యువత జీవితాల్లో వెలుగులు నింపితే వారిపై నిందలు మోపడం సరికాదన్నారు. కాకినాడలో ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతపై గొడ్డల వేటు పేరిట చర్చా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి డిఎస్సీ ద్వారా ఎంపికై విధులు నిర్వర్తిస్తున్న నూతన ఉపాధ్యాయులతో పాటు నిరుద్యోగ యువత ఉపాధ్యాయ సంఘాల నేతలు హాజరయ్యారు. డిఎస్సీపై జరుగుతున్న విష ప్రచారాన్ని సెల్ ఫోన్ ద్వారా ఖండించాలని ఎమ్మెల్యే కోరగా అంతా సెల్ ఫోన్ లైట్లు ఆన్ చేసి ప్రభుత్వానికి మద్దతు పలికారు. టీచర్ వృత్తి అనేది చాలా గౌరవప్రదమైన వృత్తి సొసైటీలో. తప్పుడు మార్గంలో ఈ పోస్టులు వచ్చినాయి, మీరు క్వాలిఫై కాకుండా ఎలిజిబిలిటీ కాకుండా క్వాలిఫై అయ్యారని చెప్పి వీళ్ళు మాట్లాడటం చాలా దురదృష్టకరం. మరి ఇలాంటి దుష్ప్రచారం చేసి బట్టకాల్చి ముఖాన్నేసే విధంగా ప్రవర్తించడం ఈ గొడ్డల పార్టీ తీరు ఏమాత్రం కూడా సహేతుకం కాదు. ఈ పేకాటకి పబ్జీ గేమ్కి తేడా తెలియని వ్యక్తులు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పరిపాలించడం ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్న ఒక దురదృష్టకరమైన పాపం అనేది సందర్భంగా తెలియజేస్తుంది. ఈ రాష్ట్రంలో 16,347 మందికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం జరిగిందండి. అందరూ సంతోషంగా ఆనందంగా ఉన్నారు. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మనుషులు దుష్ప్రచారం చేస్తున్నారు. దీనికి సంబంధించిన శాఖ కోన శశిధర్ గారు వివరాలు చెప్పడం జరిగింది. ఇది చాలా ట్రాన్స్పరెంట్గా చేస్తాం, పారదర్శకంగా చేస్తాం. ఇందులో ఏమైనా అవకతవకలు జరిగాయని అంటే రండి చర్చికి. కోన శశిధర్ గారు చర్చికి రమ్మంటే మీరు వెళ్ళారు ఎవరన్నా? ఈరోజు మేము మాట్లాడుతున్నా, రండి చర్చికి. ఈ డిఎస్సి అనేది చాలా పారదర్శకంగా జరిగిందండి. ఆల్రెడీ మీడియాలో వస్తున్నటువంటి వార్తలన్నీ కూడా అసత్య ప్రచారాలండి. పేపర్కి కానీ లేకపోతే ఏదన్నా కొనుక్కోవడానికి కానీ 15 లక్షలు 20 లక్షలు ఇచ్చే స్తోమత కలిగి కుటుంబాలు అయితే మావి కాదండి. ఉద్యోగంలో జాయిన్ అయిపోయి 8 నెలలు అవుతున్న తర్వాత మళ్ళీ ఇలాంటి ఎలిగేషన్ రావడం, మా కష్టాన్ని బ్యాక్ డోర్ నుంచి వచ్చారని మాట్లాడడం అనేది మాకు చాలా బాధాకరమైన విషయం. మీరు రాజకీయాలు చేయండి కానీ మా జీవితాలతో ఆడుకోవద్దండి. నాకు స్పోర్ట్స్ కోటాలో జాబ్ వచ్చింది సార్. ఎస్ఏపీగా ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా చాలా పారదర్శకంగా జరిగినాయి సార్. ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ 2 times గోల్డ్ మెడలిస్ట్ సార్. దాని ప్రకారమే మనకి జాబ్లు కూడా వచ్చినాయి సార్. ఇందులో నేను కష్టాన్ని నమ్ముకున్నాను, చదివాము, మాకు రిజల్ట్ వచ్చింది, జాబ్ వచ్చింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పిన్ టు పిన్ ప్రతి లైన్ చెక్ చేశారు. సో ఇందులో ఎటువంటి అవకతవకలకు అవకాశమే లేదండి. ఇప్పుడు మళ్ళీ అసత్య ప్రచారాలు ఏవి చేయొద్దండి. ఇది మాకు మా మనోభావాలు చాలా దెబ్బతీస్తుంది.